ఫైనల్గా వెంకయ్య దగ్గర నుంచి పిలుపు వచ్చింది. సడన్గా తిరుపతి వెళ్దామని అనుకున్నాము. ఇంకా వెంటనే ప్లాన్ చేసుకున్నాము. తత్కాల టికెట్స్ బుక్ చేసుకున్నాం, కన్ఫర్మ్ అయిపోయింది. థర్స్డే వెళ్దాం అనుకున్నాము. ఆ ముందు రోజు నేను సిక్ అయిపోయా, అస్సలు బాగాలేదు, నాకు సెలైన్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇంకెలాగోలో ఓపిక అంతా కూడా పెట్టుకొని తిరుపతి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. మధ్యలో మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు కాజీపేట నుంచి. మొత్తం అంతా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళామన్నమాట. చాలా రోజులైంది అసలు మేము తిరుపతి వెళ్దాం అనుకోవడం, అలా పోస్ట్పోన్ అయిపోవడం, ఏదో ఒక రీజన్ వల్ల పోస్ట్పోన్ అయిపోతుంది. ఇంక ఈసారి అలా అవ్వకూడదు, వెళ్ళిపోదాం అనేసి డిసైడ్ అయ్యి ఎలా అయినా పర్లేదు అని చెప్పేసి హెల్త్ బాగాలేకపోయినా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా హన్షిత్ అయితే అక్కని చెల్లిని చూసి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. అసలు చాలా రోజుల తర్వాత చూశాడనమాట. ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది, మేము వెళ్ళలేదు ఇంటికి అసలు. ఇంకా ఇది మా తొట్టిగా మా పున్నమ్మ, దివిష్ణ, మా హన్షిత్ మా మావయ్యతో కలిసి కూర్చున్నారు. మా పిల్లలిద్దరికి అక్కడే చెవులు కుట్టించేసాము. అక్కడ నుంచి అరుణాచలం వెళ్ళాము. అది నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాం.